ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతిష్టానికి కృషి చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం రాజమండ్రి ప్రకాష్ నగర్లోని ధర్మం చర కమిటీ హాల్లో విశ్రాంతి ఉద్యోగుల 49వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం కేజీకే మూర్తి అధ్యక్షతన రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల రాజమండ్రి నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో సుమారు 6,000 మంది వరకు పెన్షనర్స్ ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం సంఘాలు 3,100 మంది చేరారని తెలిపారు. సంఘ సభ్యులు సంఖ్య కనీసం 4 నుంచి 5,000 మంది వరకు చేర్చుకునేలా నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. ఆ క్రమంలోనే 4/4/2022న గజెట్లో 26 జిల్లాలు ఏర్పడిన క్రమంలో ఈ జిల్లాలు ఫార్మేట్ చేయడం, ఆ రోజు 17/4/22న ఎప్పుడైతే జిల్లాలు అప్డేట్ ఆ క్రమంలోనే రాజమండ్రి టౌన్ యూనిట్ అప్పుడు దాకా రాజమండ్రి తాలూకా యూనిట్ అంటే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో తోటి ఒక డిస్ట్రిక్ట్గా ఫార్మేట్ జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ రాజమండ్రి టౌన్లో డిస్ట్రిక్ట్ ఇక్కడ 6,000 మంది పెన్షనర్స్ 6,000 మంది ఉంటే దీనికి టౌన్ యూనిట్ అవసరమని అది చేసిన తర్వాతే మిగతా డిమాండ్స్ ఇంకా జనరల్ సెక్రటరీ గారు చెప్పిన రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ డిమాండ్స్ తోటి ఇంకా డిమాండ్స్ మన రాష్ట్రంలో ఉన్న సంఘాలు మన యూనిట్లన్నీ కూడా కలుపుకొని మీరు హెల్త్ ట్రస్ట్లో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వండి. అలాగనే వాళ్ళు జిల్లాకి ఇస్తారు, జిల్లా స్టేట్కి ఇస్తారు. మెయిన్ కాబోయే టౌన్ యూనిట్ ఒక సూచన ఏంటంటే ఈస్ట్ గోదావరి జిల్లా సహాధ్యక్షుడు జిఎస్ఎఫ్ గద్దె శ్రీహరి బాబు గారు జనరల్ సెక్రటరీ, ఎండి అగ్రవాల్ ఆర్గనైజ్ సెక్రటరీ, నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్, సి శాంతిరావు గారు వైస్ ప్రెసిడెంట్, మట్టా సత్యనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్, కేఎల్ఎన్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ, కె చంద్రశేఖరరావు గారు జాయింట్ సెక్రటరీ, మౌలా సత్యనారాయణ గారు జాయింట్ సెక్రటరీ, పాల్గొనని ప్రమాణం చేస్తున్నాను. ఇట్లు మీ పేరు చెప్పండి. చెప్పుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర బ్రాంచ్కి ఏర్పాటు చేయబడిన నూతన కార్యవర్గంలో మీ పదవులు చెప్పండి. జనరల్ సెక్రటరీగా పదవికి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను సంఘ అభివృద్ధికి ఏ యొక్క అంశానికి ఇచ్చిన ఒక ఉద్యమం పిలిపించిన ఆర్థిక పరమైనటువంటి పిలిపించిన అన్నిటికీ కూడా రాజమహేంద్రవరం ముందుండి ఈ యూనిట్ ముందుండి పనిచేస్తా ఉంది. దానికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు సరస్సు ఎక్కడ అంటే సామాన్యమైన విషయం కాదు. అందులో ఈ రోజులో సంపాదించుకునేటువంటి గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి స్థలాన్ని ఎంతో కృషి చేసి పెద్దలు ఉన్నటువంటి సంజయ్ రావు గారు కానీ, ఇలాంటి అధ్యక్షుల వారు కానీ, మన బాబు గారు కానీ, మేడం గారు కానీ, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. అందరూ సమిష్టిగా ఒకే తాటి మీద పెన్షనర్స్ అందరూ కలిసి సమిష్టిగా అది సాధించినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ తరఫున మీకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను. ధనం సంపాదించారు. ఇంకొక బృహత్తరమైన కార్యక్రమం మీ ముందుంది. పెద్ద కార్యక్రమం అంటే ఒకదాని లింక్ అండి. ఈ బిల్డింగ్ నిర్మాణం చేయాలి. నిర్మాణం చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఈరోజు రాష్ట్ర హెడ్ క్వార్టర్లో గుంటూరులో 3 స్టేర్స్ బిల్డింగ్ కట్టాం. కిందేమో ఆఫీసు, ఫస్ట్ ఫ్లోర్లో మీటింగ్ హాల్, పైన గెస్ట్ రూమ్ ఏర్పాటు చేశాం.
కాబట్టి గెస్ట్ రూమ్లు ఏర్పాటు చేసినటువంటి దానిలో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేటువంటి పెన్షనర్స్ కూడా మనం రీజనబుల్ రేటుకి అక్కడ ఇస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి మనకి వసతి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆ రకమైనటువంటి వసతి కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ఎందుకంటే అలాంటి వసతి ఉంటే మన పెన్షనర్స్ ఎక్కడో పోయి లాడ్జిల్లోనో లేదా ఎక్కడో ఉండకుండా మన హౌస్ ఉంది, మన ఇల్లు ఉంది, ఇక్కడ మనకి ఫ్రీగా ఉంటుంది అనేటువంటి ధైర్యంతో ఇప్పుడు లేడీస్ వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు. వాళ్ళు వచ్చి మన ఆఫీస్లో ఉండాలంటే నా ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. మనం మా గుంటూరుకి హైదరాబాద్ నుంచి ఒక పెన్షనర్ వచ్చిందండి లేడీ. ఆ గుంటూరులో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసి హైదరాబాద్లో పిల్లలకి సెటిల్ అయిపోయింది. ఆ గుంటూరు ట్రెజరీ ఆఫీస్లో పన్నెండు వచ్చిందంట. గతంలో ఎప్పుడు నేను వస్తా అనుకున్నాను, ఎక్కడో లాడ్జిలో దిగేదండి. వీటి నుంచి సపోర్ట్ రాకపోతే జిల్లా నడవదు. కానీ మాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే టౌన్లో ఇంతమంది మన మెంబర్స్ ఉన్నారు కాబట్టి టౌన్ యూనిట్ అవసరమని వాడు చెప్పిన దాన్ని బట్టి మేము ఇక్కడ ఉన్న మెంబర్స్ని బట్టి ఇక్కడ ఉన్న 6,000 పెన్షన్లో 3,100 మంది మన దగ్గర మెంబర్స్గా చేరారు. అంటే ఇంకా 3,000 మంది మన పెన్షనర్స్ మెంబర్స్ చేరకుండా ఉన్నారు. ముఖ్యంగా ఈ సభాముఖంగా వేదిక మీద ఉన్న కార్యవర్గ సభ్యులకు కానీ వేదిక ముందు ఉన్న మన తోటి పెన్షన్లందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేయడం, 6,000 మంది ఉన్నారంటే కనీసం మనం 4,000-5,000 మంది అన్న మన మెంబర్స్గా చేర్చుకోకపోతే ఒక జిల్లా కానీ యూనిట్ కానీ నడవాలంటే మన మెంబర్షిప్ అవసరం. తోటి పెన్షన్లు మనం రిక్వెస్ట్ చేయడమే ఏది వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అసోసియేషన్కి వెళ్ళాలని తెలియదు. వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేసి మెంబర్షిప్ చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం చేయగలిగితే అప్పుడే మన అసోసియేషన్ యొక్క విలువ వాల్యూ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ క్రమంలో మీ అందరి రిక్వెస్ట్ ఒకటే, పెన్షనర్స్ మెంబర్స్ పెంచండి, మన సహాయ సహకారాలు అందిద్దాం. ఆ క్రమంలోనే ఇక్కడ టౌన్ యూనిట్ ఒక గొప్ప ఇదేంటంటే ఇంత సివిలైజ్ అయ్యి ఇంతమంది మెంబర్స్ ఉన్న యూనిట్లో పెన్షన్ హోమ్ లేదు. మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఇలాంటి హాల్లో పెట్టుకోవాలి, లేకపోతే ఎవరన్నా రిక్వెస్ట్ చేయాలి. మేము అదే అడిగాము. టౌన్ జిల్లాలో ప్రతి జిల్లాకి పెన్షన్ హోమ్ ఉంది, తాలూకాలో ఉంది, మీరు ఎందుకు లేదు అని ఫస్ట్ నుంచి అడుగుతారన్నాం. కానీ ఇక్కడే పెట్టుకున్నామండి, వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ ఈ టౌన్ యూనిట్కి ఎప్పుడైతే అడిగారో మీరు ముందు మన పెన్షన్ హోమ్ స్థలం సంపాదించండి, తర్వాత యూనిట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పడం. ఆ క్రమంలోనే ఇక్కడున్న జిల్లా పాడి ఇక్కడ ముఖ్యమైన పెన్షనర్ అసోసియేషన్ నాయకులు, ముఖ్యంగా సంజీవరావు గారు, వాళ్ళ కొలీగ్స్, అలాగే జగన్నాథరావు గారు, రామలింగేశ్వరరావు గారు, వీళ్ళంతా కూడా ఆ సపోర్ట్ తోటి మనకి కలెక్టర్ గారిని కలవటం. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి తెలిసిన ఎక్కువ స్థలం సంపాదించాలనే ఉద్దేశంతో ఎక్కువగా 350 గజాలు 340 గజాలు ఆడటం జరిగింది. వారికి మీడియా వారికి కూడా ప్రసాద్ గారు ఎదురండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం నగర శాఖకి కొత్తగా ఇవాళ ఎన్నికై మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాల గురించి మాత్రం మీకు చెప్పాలి. ఇవాళ ఎప్పటి నుంచో మాకు ఈ పెన్షనర్స్కి బిల్డింగ్ అంటూ లేదు. కానీ ఇక్కడ ఇదే బిల్డింగ్లో రాజుగారి పుణ్యం అంటూ ఒక రూమ్ ఇవ్వడం, దాంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు సైట్ కావాలని మేము అడిగితే వెంటనే వెళ్ళిపోయిన కలెక్టర్ గారు మాధవీలత గారు ఏం చేశారంటే మాకు ట్రెజరీ ఆఫీసు పక్కనే సబ్ కలెక్టర్ ఆఫీసు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలాన్ని 166 గజాలు మాకు ఇవ్వడం జరిగింది. దానికి మాత్రం ఆవిడకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అది రికమెండ్ చేయడానికి కూడా దినేష్ కుమార్ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా సహకారం చేయడం జరిగింది. ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అయితే రాబోయే రోజుల్లో అక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి అని చెప్పేసి మేము ప్లాన్ చేయడం జరిగింది. దానికి రమారమి ₹1 కోటి పైన ఖర్చు అవుతుంది. దానికి మా పెన్షనర్ అసోసియేషన్ నుంచి వాళ్ళు రిటైర్ అయిపోయిన మరి ఉద్యోగులు అందరినీ కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే పూర్వ రోజుల్లో అయితే పెన్షనర్లు చాలా ఇబ్బంది పడి వాళ్ళు మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మా సంఘాలన్నీ కూడా ఎన్నాళ్ళ నుంచో ఫైట్ చేసి అనేక రాయితీలను పొందడం జరిగింది. ఇవాళ రిటైర్ అయిపోయిన పెన్షనర్స్ అందరూ కూడా ఎవరు కూడా బాధపడుతూ లేరు. వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువులు చదివించుకుని బయట
మరి ఈ అబ్రాడ్లో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము అప్పీల్ ఏం చేస్తున్నామంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వాళ్ళందరూ సహకారం కావాలని చెప్పేసి మేము ఫైనాన్షియల్గా వాళ్ళని సహకరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి ప్రాతిపదికగా నేను చెప్పేది ఏంటంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా శాశ్వతంగా వాళ్ళ పేర్లు ఉండిపోయేలాగా మేము ఒక తీర్మానం చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే 2 లక్షల రూపాయల పైన ఎవరిచ్చినా వాళ్ళ యొక్క భార్యాభర్తల ఫోటోలు పెట్టడానికి, అలాగే 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి ఇచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే 50,000 ఇచ్చిన వాళ్ళకి కానీ, 25,000 ఇచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళందరి ఫోటోలు కూడా మా కార్యాలయంలో పెట్టడానికి, 10,000, 5,000 ఇచ్చిన వాళ్ళందరూ కూడా మేము అక్కడ శిలాఫలకం మీద వాళ్ళ పేర్లు రాసి పెట్టడానికి కూడా మేము తీర్మానం చేసాం. ఎంచేతనంటే ఒక చరిత్ర, మా టైంలో ఈ బిల్డింగ్ కట్టాం, మా ఫోటోలు ఇందులో ఉన్నాయని చెప్పి శాశ్వతంగా ఉండేది, మనమేమో పెర్మనెంట్గా ఉండిపోవడం కాదు. కాబట్టి దాన్ని వినియోగించుకుని మాకు సహకారం చేయమని వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేద్దామనుకున్నాం. అలాగే గవర్నమెంట్ని కూడా మేము అడగదాం అనుకున్నాం. అలాగే లోకల్గా ఉన్నటువంటి పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ కన్సల్ట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ని మాత్రం చక్కగా నిర్మించి ఈ పెన్షనర్స్కి ఉపయోగపడేలాగా, ఎందుకంటే ఆ పక్కనే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ ఉంది. ఎవరు రిటైర్ అయినా సరే ఆ పెన్షన్ ఆఫీస్ రావాలి, ఆ ఫారాలు కూడా ఎలా ఫిల్అప్ చేసుకోవాలి ఏంటో కూడా తెలియని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. దానికి మా సంఘం తరపున వాళ్ళందరికీ కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి మేము మీ అందరి తరఫున మేము మా సంఘం తరఫున అందరికీ కూడా మేము ప్రామిస్ చేస్తూ ఈ కార్యక్రమం మరి మా పక్కనేటువంటి నాతో పాటు సహచరులు మొత్తం 20 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉండి వాళ్ళు కూడా మాకు చాలా ఫైనాన్షియల్గా కానివ్వండి, అలా లేకపోతే మామూలుగా మాకు సహకారం చేయడానికి వాళ్ళు సిద్ధమై ఒక టీము, మంచి టీం వచ్చింది. దానికి మన రాజమండ్రిలో NGOs ప్రెసిడెంట్ చేసినటువంటి హరిబాబు గారు కూడా మరి ఆయన కూడా ముందుకొచ్చి నా పక్క నుండి సహకారం చేయడానికి ఆయన జనరల్ సెక్రటరీగా ఎన్నికవడం కూడా జరిగింది. అలాగే మిగతా మిత్రులందరూ కూడా గెజిటెడ్ ఆఫీసర్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం అన్నది ముఖ్య ఉద్దేశంగా ఉండి నేను ఈ పెద్ద భారాన్ని నా నెత్తిమీద పెట్టుకుని మరి వాళ్ళందరూ తప్పకుండా దీన్ని కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో, ఆ నమ్మకంతో నేను ఈ ఇద్దరికి రావడం జరిగింది. ఇచ్చేతనంటే నాకు అనేక సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చేయలేము అని కూడా నేను భయపడ్డాను. కానీ మేము ఉన్నామండి, మీకు ఎందుకు మేము అంతా కూడా మీకు సహకరిస్తామని చెప్పడంలో నేను ముందుకు రావడం జరిగింది. నా వంతు ఇవాళ ఈ సభాముఖంగా వాళ్ళకి నేను మనవి చేసేది ఏంటంటే నా వంతు 1 లక్ష రూపాయలు నేను డొనేషన్ ముందే ప్రకటిస్తూ ఉన్నాను. నాతో పాటు మిగతా మా సహచరులందరూ కూడా తప్పకుండా చేయాలని చెప్పేసి నేను చెబుతూ మరి అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందపడతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ రాజమండ్రి యూనిట్ ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్ నందు నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. నా వంతు కృషిగా ఈ రిటైర్ అయిన విశ్రాంతి ఉద్యోగులకి వారి సంక్షేమానికి రాజమండ్రి నందు ప్రభుత్వం ఇచ్చిన స్థలం నందు గొప్ప మంచి నూతనమైన బిల్డింగ్ కట్టించి దాంట్లో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టించి దాంట్లో రేపు రాబోయే పుష్కరాలకి గతంలో నేను NGO హోమ్ని ఎలాగైతే తీర్చిదిద్దానో అదేవిధంగా ఈ హోమ్ను కూడా తీర్చి మన విశ్రాంతి ఉద్యోగులకు అందరికీ కూడా నా సహాయ సహకారాలు అందించాలని నేను అత్యుత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కానీ ఈ స్థలం రావడానికి అనేక మంది పెద్దలు మా సహాయ సహకారాలు అందించారు. దాంట్లో రాజమండ్రి ఎమ్మెల్యే వాసు గారు కూడా హస్తం కూడా ఉందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకోవడం జరిగింది.